జెండా ఆవిష్కరించి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మరలా మొట్టమొదటి బహిరంగ సభ మహానాడు తిరుపతి ఏదైతే మన అర్బన్ హార్ట్ అనే చెరువు అప్పుడు ఆ చెరువులో భారీ ఎత్తున కూడా మొట్టమొదటి సభను నిర్వహించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి మహానాడు ఈరోజు జరుపుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ అనౌన్స్ చేసిన రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ వెండితెర ఇలవేలుపు ఆంధ్రుల ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏదైతే ₹2 కిలో బియ్యం కానీ హార్స్ పవర్ ₹50 ఇవ్వడం కానీ పక్కా గృహాలను అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ చూస్తే ఆనాడు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ ఆదాయం గల ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూడా పార్టీ ఆవిర్భవించినప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయంగా కూడా ఉన్నతమైన పదవుల్లో పోటీ చేసే అవకాశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి ఏదైతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ రిజర్వేషన్ విధానంలో అనేక మందికి కూడా అవకాశాలు ఇచ్చి సామాన్యుడు మీ అందరికీ తెలుసు బస్ కండక్టర్గా పనిచేస్తున్న బొగ్గిడి గోపాల్ గారిని ఎమ్మెల్యేని చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. భారతదేశ చరిత్రలోనే కొత్తగా వచ్చిన యువతకంతా కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహానాడు కార్యక్రమం చూస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాం, ఇంక ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ కార్యక్రమాలు చేశామనే దానిపైన మహానాడులో ప్రతి ఒక్క దీనిపైన చర్చించి నిర్ణయాలు ఆమోదింపజేసుకొని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అధికారం లేనప్పుడు కూడా మహానాడు నిర్వహించి తద్వారా ప్రజలు పడుతున్న కష్టాలని నష్టాలని ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళకి తెలియజేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చి ప్రజలకు ఒక రాజకీయ పార్టీ అంటే జవాబుదారీతనాన్ని తెలుగుదేశం పార్టీ ఒకటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా మహానాడు ద్వారా తీర్మానాల ద్వారా కానీ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ నేటి వరకు కూడా అటు ఎన్టీ రామారావు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని అనేక కష్టకాలాల్లో అనేక విధాలుగా కూడా నష్టపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏదైతే ఆ రోజు పార్టీని ఎన్టీ రామారావు అని ఆయన అమెరికా నుంచి బైపాస్ ఆపరేషన్తో ఇక్కడికి వస్తే వెంటనే కూడా ఆయన దించేసిన కార్యక్రమం తిరుపతి నడిబొడ్డులో ఆ రోజు చూస్తే ఏదైతే అలిపిరి వద్ద భారీ ఎత్తున కూడా ఆనాడు అక్రమంగా ఎన్టీ రామారావు దించేసిన నాదెండ్ల భాస్కర్ అడ్డుకోవడం జరిగింది. ఇదంతా తిరుపతిలో ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచే ప్రారంభించుకునే చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మహానాడుకు సంబంధించి చూస్తే ఇప్పుడు వినూత్నంగా కూడా 44 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం ఈరోజు చూస్తున్న అనేక యువతకు సంబంధించి ఇప్పుడే అమ్మగారు చెప్పినట్టు ఏదైతే ప్రభుత్వం ముందు ఎన్నికల హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఏదైతే చేతి వృత్తులు కుల వృత్తులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఆయనతో మమేకమై ఆ కష్టాలని నష్టాలని లోకేష్ గారికి వివరించి అవన్నీ కూడా ఈ 23 నెలల కాలంలో కూడా ఒక్కరోజు కూడా వేస్ట్ కాకుండా కూడా అవన్నిటిని కూడా అంచెలంచెలుగా కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం జెండా ఒకసారి చూస్తే